హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 6:10 అవుతుంది. యాక్చువల్లీ పొద్దుగాల మేము 5 గంటలకే ఇక్కడ బయలుదేరాల్సి ఉండే, కాకపోతే మిస్ అయిపోయిన టైము. పడుకున్నాం, నిద్ర వచ్చింది మంచిగా. వర్షం పడుతుంది కదా, వర్షం పడుతుంటే ఎట్లుంటుంది, చల్లగా ఉంటుంది. దాంతోపాటు బయట ఎండ ఏర్పడలేదు, మంచిగా నిద్రపోయినాం. ఇక ఇప్పుడు లేచి ఫటాఫట్ 3 వాష్రూమ్లు ఉన్నాయి కదా మాకు. ముగ్గురు మూడు వాష్రూమ్లలో పోతే 20 నిమిషాల స్నానాలు అయిపోయినాయి, కథం రెడీ అయిపోయినాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అక్కడ విన్యాసాలు ఉంటాయి కదా, అవి చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి మనకు పాస్ ఇచ్చిన వాళ్ళు అయితే నాకు ఒక టీషర్ట్ ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, గుర్తుందా? ఇంకోటి మన ఇంటికాడ కూడా ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫ్లయింగ్ ఒకటి ఉంటుంది కదా, ఏరోప్లేన్. ఆ గిఫ్ట్ కూడా వచ్చింది, చూసినావా? ఆ అన్న మనకు పంపించిండు. సో నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి ఆ అన్నకి, ఎందుకంటే పాస్లు అయితే ఇచ్చిండు. పాస్లు 3 పాస్లు ఉన్నాయి. ఒకటి జ్యోతి వాళ్ళకి, ఒకటి శిరీష వాళ్ళకి, ఒకటి స్వప్న వాళ్ళకి. అంటే ఇద్దరు ఒక పాస్ మీద ఇద్దరు పోవచ్చు. నిజానికి ఈ అదృష్టం రావాలంటే అంత ఈజీ కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చూడాలంటే, దగ్గరికి వెళ్ళి చూడాలంటే చాలా ఉండాలన్నట్టు. సో ఆ అదృష్టం మాకు దక్కింది. నిజంగా 1 సెకండ్ చాలా థ్యాంక్ యూ సాయి గణేష్ అన్న గారికి. సో స్వప్న వెళ్ళినావా? శిరీష అయిపోయిందా? రెడీ అయిపోయిందా? వాటర్ బాటిల్ యాక్చువల్లీ నైటే కొంచెం ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉండే, కాకపోతే పోమా అనే ధ్యాసలో ఉండే. సో ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం. ఇక పోదామా? ఐఫోన్ ఛార్జర్ తీసుకురా. తొందరగా 2 కూడా అట్నే కట్టుకో, గడ్డలు పట్టుకో, అట్నే ఛార్జర్ గడ్డలు. అసలు అన్నాడు వచ్చేసేరు. సో ఆల్రెడీ నానిగాడు స్నానం అయిపోయింది, క్రియాన్సి స్నానం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. లాస్ట్కి వస్తే మన కారు వర్షాల్లో ఇది దాకా వచ్చింది. మొన్న సర్వీసింగ్ చేయించిన కదా, చెప్పడం మర్చిపోయినా. చూసారు కదా, సర్వీసింగ్ చేయించిన, కొంచెం నీట్గా అయితే అయిపోయింది. హాయ్ ముని, గుడ్ మార్నింగ్. వస్తేనే మనం ముని అయితే మంచి ఎంట్రన్స్ ఇస్తుంది అన్నట్టు. ముగ్గురు ఇద్దరు కూడా అజ్జర్ ఎందుకు వెళ్ళిపోవాలి, మీరు వెనక ముంగడ కూర్చోద్దాను. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్ ఆవిష్కార్. నీట్గా పెట్టేసినాం. వస్తారు బయలుదేరి. ఎంత అవుతుంది? 7:15. మనం 7 o'clock అక్కడ ఉండమని చెప్పిండు. 15 minutes లేట్ అవుతుంది. ఏమైంది? హాయ్ చెప్దాయి. హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పురా. ఎప్పుడు వచ్చిర్రా మీరు? ఇప్పుడేనా? ఆయన గుడ్ మార్నింగ్. ఏమైనా మొత్తం చిప్పిరి జుట్టు వేసుకున్నావు మొత్తం అట్లా? నువ్వు జుట్టు వేసుకోలేదు రా నాన్న అట్లా? మమ్మీ కార్డ్స్ వేస్తున్నదా? ఓ మై గాడ్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కార్లో పోతుంటే జుట్లు వేసుకోవాలి కదా ఎవ్రీడే అన్నట్టు. అది ఇప్పుడు మనం ఓఆర్ఆర్ నుంచి పోవాల్సింది. డోర్ ఓపెన్ చేయి. వచ్చింది శీర్ష కూడా వచ్చింది. నడువురా తొందర నడువురా. ఊరంతా నిశ్శబ్దంగా ఉందిరా. అరే మిర్రర్ ఏంద్రా ఇట్లా అయిపోయింది? వానమూలు ఇట్లా వస్తుందా? మొత్తం చిమ్మని చీకటి అయిపోయినట్టుంది. ఎవరు లేవలేదేంద్రా? ఈ టైం 6 అవుతుంది. లేవరా? అరే ఇలా స్కూల్ ఓపెన్, ఈ రోజే స్కూల్ ఓపెన్. ఓ మై గాడ్, కింద పడిపోయింది. షాపులు ఏమి అసలు జాగ్రత్త రే, ఏం కనిపిస్తలే అసలు. జ్యోతి వాళ్ళు రెడీ ఉన్నట్టునా? బ్రేక్ ఓకేరా? ఏమో నాకు తెలియదురా, నువ్వు డ్రైవింగ్ స్టైల్ నీకు వెళ్ళాలి. బ్రేక్ నేర్చుకోవాలి. అది దువ్వెన వెంబడి పెట్టుకొచ్చిరా. అది నీ బొట్టేదిరా. ఎవరికైనా డ్రెస్సులు రాను టైట్ అయితే లూజ్ అయితేరా? ఎప్పుడు ఎట్లున్నా అట్లా ఉంటుంది అది. కా క్రియాన్స్ మనం గట్టిగా తినొద్దు. ఏం చేసినావురా? ఏడికిరా? ఎందుకా? ఓ మై గాడ్. అరే మరి టైట్ అయిపోయింది. నించురికి అయితలేదు ఇక్కడ. కార్లనే ఎందుకెళ్ళి ముంగడు కానీ వచ్చి ఆడికెళ్ళి శేఖర్ కొంచెం మెల్లవరా, వామిటింగ్ అయ్యేటట్టుంది. ఇది తిప్పుడుకు టర్నింగ్ ఉందా? అవో ఈ టర్నింగ్ లో కానీ వామిటింగ్ అవుతుందిరా. ఏమేంటి నువ్వు వస్తావు? వెనకకే ఉంటావురా? ఏసీ వేసి వాంగు వస్తుందా? ఇవాళ ఒక్కరోజు ఏమనుకోకి, జర్రసేపటి దాకా సరేనా? ఇక మామ వాళ్ళు ఎక్కేదాకా స్టిక్కర్ పెట్టుకోవటం. అబ్బా అన్నీ వేసుకొచ్చిందిరా మీ మమ్మీ. అయ్యో ఈయన కూడా పెట్టు ఒక బొట్టు, స్టిక్కర్ కాకుండా నార్మల్ పెట్టి చూడరా. వద్దా? పెట్టుకోవాలిరా, అట్లా అనొద్దు. అయిపోయింది. నానిగాడు రెడీ అయిపోయింది, జుట్లు అయిపోయినాయి, బొట్టు అయిపోయింది, టీషర్ట్ అయిపోయింది. వెనకకు రా. ఇట్రా. ఏమైందిరా? వస్తుందా? ఉండను కానీ నాన్న వెనకకు రారా. ఏమైంది? నువ్వు కూడా వస్తావా? ఏడికి వస్తావు దాయి?
నాకు మాత్రం అట్టి ఇటు ఉందంట నా సామి రంగా మేసు పట్టింది. వావ్, ఇక్కడ రెడీ ఉర్రు ఆల్రెడీ. వర్షం పడుతుందిగా. అత్త వచ్చిందిరా అత్త. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. నడు జ్యోతి, నడు జ్యోతి, లేట్ అయిపోయిందా? ఇంత లేట్ చేస్తారా జ్యోతి? ఎవరు లేట్ చేసి ఎవరు లేట్ చేశారు? మీరే లేట్ చేశారు. ఏ చెక్కోటీలో తొందరగా ఇచ్చేసారు మాకు. ఏవి చెక్కోటి? పొద్దుగాల చెక్కోటీలు తింటారా జ్యోతి? గుడ్ మార్నింగ్. దాకి వెనక. అరే తిను బ్యాచ్ మొత్తం వెనక దారా. అవి ఏమంటారు? జొన్నపాలట, జొన్నపాలెలు. దాకి వెనకకి రారా, మనం తినేసేద్దాం. జ్యోతి బాగున్నావా? బాగున్నా. ఎప్పుడు కాళ్ళకి వచ్చినాకనే రెడీ కావాలా? ఇప్పుడే రెడీ అవుతున్నా. నేను ఎప్పుడైనా రెడీ అయ్యి వచ్చిన ఒక ప్లేట్ అవుతుంది. ఏమైతే జ్యోతి? అది ఇట్లా ఉమ్ముకుంటాయి కదా రోడ్డు. అవును, అట్లా అయ్యి అట్లా అనిపిస్తుంది. ఇంకా మా అక్క థైరాయిడ్ ఓడుస్తూనే ఓడుస్తలేదు. నేను ఫస్ట్ టైం ఎవ్వరు అన్న డిసెంబర్ లోనే అని చెప్పిండు. డిసెంబర్ లో చెప్తే అది పోస్ట్ పోన్ అయ్యి జూన్ కి వచ్చింది. డిసెంబర్ లో కూడా అయిపోయింది. అయిపోయిందా? అయితే అప్పుడు ఇన్ఫర్మేషన్ వేయలే అనుకుంటా. 6 months ఓ, నిన్న ఇంటికి కూడా వచ్చిండు. మన ఇంటికి కూడా వచ్చిండు. నేను ఒక్కదానే ఉన్నా. అన్న వాటర్ ఇచ్చిన, వాటర్ కూర్చోండి అన్న అంటే లేట్ అవుతుంది అమ్మా నేను వెళ్తున్నా అని చెప్పేసి, అంటే ఆ నుంచి అనంతరం వచ్చినట్టు ఇంటికి. మేకప్ సెట్ మొత్తం అద్దము, ఫోటోలు. ఏమన్నాయా? క్రియాన్షికి డ్రెస్ తెస్తే అయిపో. ఎందుకు బాగానే ఉంది కదా, వచ్చే వరకు ఇట్లా ఉంటాడు అనుకుంటున్నావా? అరే అట్లనా, ఒకటి కొందాం. క్రియాంష్ ఏం చేస్తున్నావు? దాయిని కొడుతున్నావా? ఆమె తింటున్నావా? ఏం తింటున్నావు క్రియాంష్? చెప్పవా మాకు? మాట్లాడడానికి వస్తలే క్రియాంష్. నన్ను నువ్వేం చేస్తున్నావురా? ఏంటి అవి? చెప్పవా? ఇంత నాయిస్ వస్తుంది శేఖర్. అయిపోయినాయా మీ చెకోడు? అయిపోయినాయి. నీ అయిపోయినాయా? ఏడ తీసుకున్నావు ఇవి? బాగున్నాయి టేస్ట్. టేస్ట్ బాగున్నాయి. అన్న తీసుకురా. మీరు తిన్నారా? తిన్నావా? నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా అంటే పొద్దున చాయ్ కాదు, కనీసం నీళ్ళు కూడా తాగకుండా రెడీ అయ్యి వచ్చేసినాము. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. నువ్వు గుడ్ గర్ల్ అన్న కూడా గుడ్ బాయ్. అవునా? మేము లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి వచ్చినాం. లేట్ అయింది మాకు. క్రియాంష్ నీ ఇష్టమా ప్లేస్? బావ అటు పోగానే బావ దగ్గర పోతా నేర్చిండు. మళ్ళీ కొద్దిసేపు ఉండి అక్క ఉంటే అక్క దగ్గరికి పోతావుగా. వద్దా ఈరోజు అక్క? అయిపోయినాయి నీ పప్పులన్నీ? తినేసినావు నీ పప్పులన్నీ? అయిపోచ్చి దాయ ఏం చేస్తున్నాడు? ఇట్లా చూపిస్తాడు. వీళ్ళేమో మంచిగా వెనకాల ఆరాంసే వండుకున్నాడు. నాకేం తెలియదు. మీరు ఏడబోయి ఆడ ఆపితే నేను ఆడ దిగుతా అన్నట్టుగా ఆరాంసే వండుకున్నాడు. అలా ఈడవంటే ఇగో బిడ్డ చూడు ఎట్లా వండుకుందో. నిద్ర పోలేవానా నేను? ఎందుకురా? పటగొలుసు పోయిందా? పోంతి కార్లనేగా పోయింది. కొత్తది తీసుకొచ్చుకుందాం. పోలేవు నాకు తెలుసు. నువ్వు దాచిపెట్టినావు అని నాకు తెలుసు. నువ్వు మంచిగా కూర్చో, నీ జుట్టు అంతా ఖరాబ్ అవుతుంది. లేవు మేమైతే వచ్చేసినాం. కానీ ఇక్కడ ర్యాంక్ అడుగుతారు. ఆ ర్యాంక్ ఏందో మనకు తెలియదు.
మరి ఎట్లా పరిస్థితి? పూర్తి పేరు అది ఫోన్ చేసిన లేవట్టిదో మన కార్ డీటెయిల్స్ రాసుకుంటాడు. కార్ డీటెయిల్స్ కూడా రాసుకుంటారా? కార్ డీటెయిల్స్ అరే ఇంకెంతసేపు రా, ఏమైంది? గ్రీన్ కార్ ఎక్కించుకుంటారు. గిరి తీసుకోతురు జ్యోతి. అయ్యా జ్యోతి గిరి తీసుకోతురు జ్యోతి. ఆ. మామయ్య మరి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మనం కూడా కొన్ని ఫ్లైట్స్ అని ఇక్కడ వీడియో తీయొద్దు. ఫ్లైట్లకు కానీ కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ మనం వీడియో తీయొద్దు. అన్ని ప్లేస్లలో మనం వీడియో తీయొద్దు. లోపలికి ఇంకెంత దూరం ఉంది? 2.5 కిలోమీటర్. ఎంత దూరం రా? గేట్ నుంచే ఏమైంది? మళ్ళీ ఇంకో చెకింగ్ అన్న. ఎన్ని చెకింగ్లు రా? ఫోన్ చేస్తే సిగ్నల్ లేదు. వామ్మో, మరి ఎట్లా మరి సిగ్నల్ లేకపోతే పరిస్థితి ఏంది? గుర్తుందా ఇప్పుడు ఏ బ్యాట్ ఏమన్నారు? అది పేరు చెప్పిండు. ఎవరిది? ఆయనకే ఫోన్ మాట్లాడి. ఇక్కడ చెకింగ్ అవుతుంది. మళ్ళా ఉన్నారు ఇక్కడ ఎయిర్ ఫోర్స్. అమ్మరే ఎంత ఎంత కనిపిస్తుంది చూడు రైడా. ఇండియాలో మొత్తం అన్ని తిరగనీకి. దాయి ఎంత ప్లేస్ ఖాళీ ఉంది చూసినావా? ఎంతసేపు ఆపుతారట శేఖర్ ఇక్కడ? అమ్మో చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నట్టుంది కదా రైడా. ఎవరు వస్తుండొచ్చు? విఐపీస్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఆఫీసర్స్. వర్షం పడుతుంది, వర్షంలో మరి ఏమో నాకైతే ఏం తెలియదు అంతా. మంచు మొత్తం అందరు ఆపుతారు కదా. అక్కడ నుంచి ఒక వెహికల్ వస్తుంది. వెహికల్ ఏదో విఐపీ వెహికల్ వస్తున్నట్టుంది నాకు తెలిసి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంట అందరు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళని కూడా ఆపుతారు వీళ్ళు. ఓ మై గాడ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వెల్కమ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. వావ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ. కొత్త ఫ్లైట్ కనిపించింది. ఫస్ట్ ఫ్లైట్ నీట్గా అంటే నీట్గా ఉందా. వీళ్ళందరినీ అటే మళ్ళీ జ్యోతిగా ఫ్లైట్ల మీద ఫ్లైట్లు కనిపిస్తాయి ఇక్కడికి వెళ్ళి. మస్తు ఫ్లైట్స్ నాని వాళ్ళకి చూడు. అటుకెళ్ళి పోరా, అవి వేయడనే 3 చూడవు ఫ్లైట్లు. ఇక్కడ నుంచి అరే రాంగ్ వచ్చినాం రా మనం. వాళ్ళని ఫాలో అవ్వాల్సిందేనా? నీకు దగ్గొస్తాడు, దగ్గొద్దు. మాస్క్ కాదు అసలు, దగ్గొద్దు. ఆపేసుకో, దగ్గొద్దు అసలే ఆడ. ఎందుకంటే తగ్గిన పేగు లెక్క పెట్టేస్తారు. అయితే అడిగేళ్ళు రైట్ ఏమో శేఖర్. అయినా సేమ్ ఇండియన్ ఆర్మీ లెక్కనే ఉంది కదా ఇది కూడా. ఏ నేవీ రా ఇది, ఎయిర్ ఫోర్స్. నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్. బాబా బాబా ఎంత నీట్గా ఉన్నాయిరా. రోడ్లు అయితే సూపర్ నీట్గా ఉన్నాయి. ఇదే నా ఇంకొక ఫ్లైట్ రా. ఫైటర్ జెట్స్ ఉంటుంది చూడు. స్కూల్ ఉన్నాయా మేడం? అయితే ఇక్కడ కూడా ఉంటుండొచ్చు వీళ్ళ పిల్లలు. ఫైటర్ జెట్ రా. ఇగో ఎయిర్ ఫోర్స్ అకాడమీ. హాస్పిటల్ అంటే వీళ్ళకి సపరేట్ హాస్పిటల్ కూడా ఉంటుందట. బయటకు పోలేరు. రావు ఒక్కోసారి ఇలా జాబ్ వచ్చిందంటే కథం ఇక లైఫ్ కాదు మొత్తం. ఫ్యామిలీ సెట్. కరెక్టేనా అర నువ్వు? ఏది లొకేషన్ కరెక్ట్ ఉందా? స్పీడ్ లిమిట్ మరి ఘోరం. ఎంత ఉంది? 30-40 దాటదు మరి. ఒకవేళ దాటితే వాళ్ళకి కనిపిస్తుందా? అలా కనిపించేది నీకు. ఇక్కడ మీటర్లు పెట్టిరుగా. బయట కార్ పార్కింగ్ ఎవరు ఎంత మంచిగా చేసుకుర్రు. ఇక్కడ ఎవరింటికి వాళ్ళకి కార్ పార్కింగ్ అట్లా ఉండాలి. కార్ నడవకుండా ఎండకి అదే అంటున్నా. ఇప్పుడు సినిమాలలోనే చూస్తాం శేఖర్కి, గుర్తుందా? ఈ తాళ్ళు పట్టుకొని చూడు, తాళ్ళు పట్టుకొని ఇప్పుడు హెలికాప్టర్ ఏంటి? సినిమాలో చూసేటివి. మొన్నదాకా ఫ్లైట్ జెట్ అవైనా చూసినావా? ఎయిర్ స్ట్రైక్స్ ఇవే అయినాయిగా. వచ్చేసినావా? ఇట్లుంటే దగ్గరికి చూస్తే పార్కింగ్ ఈయనేనా? ఏది? ఓ చాలా మంది వచ్చిర్రు గారు, చాలా జనాలు వచ్చిర్రు. అటు కూడా నేనే పార్కింగ్ లో. అరే నిజంగా చేస్తే ఇలాంటి సర్వీస్ చేయాలి. ఘోరంగా వచ్చిర్రు కదా శేఖర్ జనాలు. శేఖర్ అటుకెళ్ళి తీసేయమంటాడు కారు.
వేరే సైడ్ పెట్టాను. ఎంటర్ అయిపోయినాం. థ్యాంక్ యూ సో మచ్. గణేష్ అన్ననే మనకు పాస్లు ఇప్పించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి అదృష్టాన్ని మాకు కల్పించినందుకు. జనాలు వచ్చారు, మస్తు మంది జనాలు. రెడీ టు ఫ్లై. రెడీ అవుతున్నారు. ईमानदारी और विश्वसनीयता के साथ सेवा करूंगा और जहां भी आदेश किया जाए हवाई भूमि या समुद्री मार्ग से जाऊंगा